హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి మామిడికాయతో పులిహోరని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పుల్లగా తినాలనిపిస్తున్నప్పుడు కానీ ఇలా ఒకసారి పులిహోరని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి. అందులోనే 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది పులిహోరలోకి. అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులని వేసుకోండి. మీరు కావాలనుకుంటే పోపు దినుసులు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇవి కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొంచెం సేపు వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత అందులోనే నిలువుగా కట్ చేసుకున్నటువంటి 3 నుంచి 4 మిరపకాయలని వేసుకోండి. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు దంచైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత మీకు ఇష్టమైతే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ దాకా కాజును కూడా వేసుకోవచ్చు. ఈ కాజును కూడా వేసుకున్న తర్వాత మంచి రంగు వచ్చేదాకా కాజుని కూడా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత అందులోనే 1 నుంచి 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత అందులోనే 3/4 కప్పు వరకు తురుముకున్నటువంటి పచ్చి మామిడికాయని వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు ఆ మామిడికాయ తురుము కలిసేదాకా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ మామిడికాయ తురుము చక్కగా వేగేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది కదండి. అప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని అందులోనే 2 కప్పుల వరకు ఉడికించుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవాలి. కొంచెం అన్నం పలుగ్గానే వండుకోండి, అప్పుడే ఈ రైస్లోకి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ అన్నాన్ని కూడా వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. చాలా ఈజీ కదండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేస్తారు కదా, చిన్న పిల్లలు సైతం కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. 1 మామిడికాయ ఉంటే చాలండి. ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే పులిహోర కాకుండా ఇలా ఒకసారి మామిడికాయలతో పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.